ప్రిపేర్ అయ్యావా? ఏం ప్రిపేర్ అవటం లేవే. ఇండియా సెమీఫైనల్స్ కూడా రాలేదన్న దిగులతో ఈ రోజు హిస్టరీ అయితే సైన్స్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఈసారైనా గట్టెక్తావా? మా బాపూర్ పడలేక రాయటం తప్ప అంత గ్యారంటీ ఇవ్వలేను రా. హాయ్ సుబ్రహ్మణ్యం. సుభాష్. ఏంటి బాబు ఒళ్ళంతా దెబ్బలు బ్యాండేజీలతో వచ్చావు? అయినా ఈ కండిషన్ లో నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు? పరీక్ష కదా సార్. హరివో సాంబా. బాబుల జేబులు కత్తిరించి బీర్ల మీద బీర్లు కొట్టి బాటనీ ల్యాబులో బతునే స్టూడెంట్స్ ఉన్న ఈ రోజుల్లో నువ్వు హాస్పిటల్ నుంచి నేరుగా పరీక్ష రాయడానికి వచ్చావంటే నువ్వు సాధారణ స్టూడెంట్ వి కాదు, ఆంధ్ర స్టూడెంట్ వి, మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ వి. కూర్చో, జాగ్రత్త. మేగుచ్చుకుంటే వెనకాల కూడా బ్యాండేజ్ చెయ్యాలి. ప్రొసీడ్. సార్ కొంచెం ఓం రాసిస్తారా? నువ్వు ఓమే రాయలేకపోతున్నావే, ఓవరాల్ గా ఎగ్జామ్ ఎలా రాయగలవు? చిన్న సెంటిమెంట్ సార్. హరి భూసాంబ, నీ సెంటిమెంట్ తో నన్ను కట్టిపడేశావు. ఎమర్జెన్సీ వార్డు నుంచి ఎగ్జామ్ హాల్ కి రావటమే గొప్ప విషయం. నీకు ఓమేంటి, క్రీం క్లీం కమ్ కలాం మొత్తం మంత్రాలు రాసిస్తా. పెన్నిటివ్. పర్ఫెక్ట్ గా చెక్కాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరా నాన్న, నువ్వు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నావే. మార్చిలో ఎలా డింకి కొట్టావు? సరైన సూపర్వైజర్ రాలేదు సార్. ఏం చేశాడు? సరిగ్గా ఓం రాయలేదు. ఓం సరిగ్గా రాయలేదని నువ్వు డింకి కొట్టావా? నేను పర్ఫెక్ట్ గా రాశాను. యు విల్ పాస్. థ్యాంక్ యూ సార్. ఎరా, ఇది చూసి సేమ్ టు సేమ్ కాపీ కొట్టడానికి నాతో ఓం రాయించి రిబ్బన్ కటింగ్ చేయిస్తావా? శివ 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 శివ, ఏ చాప్టర్ ఏ పార్ట్ లో ఉందా అని లిస్ట్ రాసి పెట్టుకున్నాడే. ఏంటేంటి, రాజ్యాంగం రైట్ లెగ్ లో పెట్టావా? స్టాండ్ అప్ ఆన్ ది చైర్. ఎరా, రాజు సుందరం డాన్సర్. ఇదేమన్నా కాలా కార్పొరేషన్ చెత్తకుంటియా? విక్రమ్ గైడ్ సార్. ఉంటుంటు, ఇంకా ఏ చాప్టర్ ఎక్కడెక్కడుందో కనిపెడతాం. ఓ గాడ్, ఔరంగజేబు చరిత్ర మలయాళీ మనోహర్ పాకెట్ లో ఉందా? ఎంత గురువారప్ప. ఏరా చిన్న, చేయాల్సిన తప్పులని చేసేసి మొహం ఏంటి పాలు దగ్గర చట్టంలా పెట్టావు? ఔరంగజేబు చరిత్ర నీ పాకెట్ లో ఉందని రాసింది, మర్యాదగా బయటికి తీ. కృష్ణ, నేనేమన్నా దుశ్శాసనున్నా? కాపీని చీరలా వదులుతున్నా? నెక్స్ట్, చంద్రగుప్తుడి ఫ్యామిలీని షర్ట్ కాలర్లో పెట్టుకున్నాడా? ఆ సాక్షి శివానందం ఎక్కడ్రా వెధవా? ఏంట్రా గుడ్ల గుబ్బలా చూస్తున్నావు? గుడ్లు పీకేస్తా, తీరా. నేనేం కాపీ కొట్టలేదు సార్, కావాలంటే సాక్ష్యం చూసుకోండి. చూస్తాను చూస్తాను. ఏంట్రా ఇది? కుక్క మెళ్ళో కట్టే బెల్ట్ లాగా ఉంది. బెల్టేనా, చైన్ కూడా ఉంది. ఎలాగా పట్టుకున్నారు కదా, ఇంకా సాక్ష్యం చూపెడతాను, ఇంకా సాక్ష్యం చూపెడతాను. ఇదిగో చూసుకోండి. ఓరి పాపి, తిరుపతి హుండీలో కానుకలు పడ్డట్టు ఇలా పడుతున్నాయి ఏంట్రా? ఉండు. నెక్స్ట్, ఆదిమానవులు ఆయుధాలు జుమాంజీ. ఎరా, ఎక్కడ్రా మొహం? ఎరా ఆదిమానవా, మూసుంటే బెటరు. ఎరా, అసలే చరిత్రకి చెదలు పట్టింది, దాన్ని అండర్వేర్ లో దాచి మరీ నాశనం చేసావు కదరా. బోత్ ఆఫ్ యూ ఫోర్ కాశీయాత్ర కాళేశ్వరరావు ముందు కాపీలు కొడతారా? టీ బార్ సార్. ఏంటి ఎందుకు పిలుస్తున్నావు? నాకే లంచం ఇస్తావా? ₹1 కూడా తీసుకోను. అయితే ₹2 తీసుకోండి. ఎందుకు కొట్టావు? ఇలాంటి సూపర్వైజర్ వచ్చినందుకు మనం గర్వపడాలి. ఆటోగ్రాఫ్ ప్లీజ్. వీళ్ళెవరికి పెట్టను, వీళ్ళంతా లోఫర్స్. నీకొక్కడికే పెడతాను. థ్యాంక్ యూ. జీవితాంతం జాగ్రత్తగా పెట్టుకో. ఇంకా రాయరా? డార్లింగ్
కమల. బాటనీ మేడం గారు. స్టిల్ బ్యాచులర్ అయిన నువ్వు, డజన్ పిల్లల తండ్రి అయిన నాకు సెకండ్ సెటప్ గా ఉంటానని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. నీకోసం నేను తీసుకున్న కొత్త ఫ్లాట్ లో బెడ్రూమ్ డెకరేషన్ ఇంకా అవ్వలేదు. అయిన వెంటనే షిఫ్టింగ్. ఇట్లు నీ కామేశ్వర. ముద్దుగా కామేష్. ఎకనామిక్స్ కామేశ్వరరావా? కాదు, ఇంగ్లీష్ కామేశ్వరరావు. అంటే నేను మీరే. మమ్మల్ని డిబార్ట్ చేశారంటే ఆ లెటర్ మీ ఆవిడకి అందుతుంది. దాంతో ఈ వయసులో మీకు డైవర్స్. 2 గంటలు ముందే బయటకు వచ్చినావు. ఏ చదువురా? ఇంటర్నెట్ కాఫీ షాప్కి వెళ్దారా? ఇంటర్నెట్ లోకి మనకి ఎంట్రీ కూడా లేదు. కోకాక్ అవుట్డోర్ లో కటింగ్ ఇద్దామంటే కాశీ లిల్లీలో. హోరి అమాయకుడ, రిజర్వ్ బ్యాంక్ జానకే ఉండగా మనకేలా దిగు. పాపం ఆ లెక్చరర్ పొజిషన్ ఏంట్రా? అయ్యో రామా, పక్కోళ్ళు కొట్టుకుంటుంటేనే టెంప్ట్ అయ్యి రాఘవేంద్ర వాళ్ళని కొడతాడు. వీడి మీద దెబ్బడితే ఊరుకుంటాడా? అరే ఇంకా డౌటే లేదు, ఆ పొట్టేడు వాళ్ళ సిస్టర్ ఇద్దరు అయిపోయినట్టే. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కదా, వాటి రెస్పాన్సిబిలిటీ ఆ భగవంతుడే తీసుకోవాలి. William Shakespeare, as you like it, Act 2, Scene number 7. In this scene, there is a beautiful passage by name 7 Stages of Life. You know these 7 Stages of Life? ఐ నో సార్. Very good. Come on, tell the students. Very good boy. కొత్తపేట, ఓల్డ్ బస్ స్టాండ్, చైతన్యపురి కాలనీ, మాధవి నగర్. Mister, సార్, ఏమడిగానా నిన్ను? స్టేజెస్ ఏంటవి? మా ఇంటి నుంచి మన కాలేజీకి బస్ స్టాప్ అండి. దీస్ ఆర్ 7 స్టేజెస్. మీరే కదా సార్ అడిగారు. ఏం క్వశ్చన్స్ అడిగానో క్లియర్ గా అర్థం చేసుకొని చెప్పండి. 7 Stages of Life. Number 1. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంట్రా ఏంటి వేళకోళంగా ఉందా? ఒక గంట సిన్సియర్ గా పాఠం వెళ్ళావా? ఓకే సార్, నేను ఆపుకుంటాను. గంట సేపు కదలకుండా పాఠం వింటాను. మీరు కూడా గంట సేపు కదలకుండా పాఠం చెప్పండి చూద్దాం. ఏమనుకుంటున్నావురా నా గురించి? ఐఎమ్ చంద్రశేఖర్ ఆజాద్, MA MPhil. గంట సేపు అవలీలగా పాఠం చెప్పగలనరా. నంబర్ 1 ఇన్ఫాంట్. నంబర్ 2 స్కూల్ బాయ్. నంబర్ 3 లవర్. సోల్జర్. లవర్ అండ్ సోల్జర్. ఏంటి సార్ ఆపకుండా చెప్తానని ఆపేశారండి? ఆపేవలేవాయ్, ఒంటే లాపటం నీ చేతిలో ఉందిరా, ఇది ఆపటం నా చేతిలో లేదు. శిరీష కమ్ 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 ఆన్. మిస్టర్, కళ్ళు కనపడుతున్నాయా నీకు? ఏమైంది సార్? ఏమైందా? అక్కడ ఏ లైట్ వెలుగుతుంది? రెడ్ లైట్ సార్. నీ స్కూటర్ చక్రం ఎక్కడ ఉంది? రోడ్డు మీద ఉంది కదా సార్. రోడ్డు మీద ఉన్న సంగతి తెలుసు, ఏ ప్లేస్ లో ఉందని? ఏదో బార్డర్ కొంచెం క్రాస్ అయింది సార్. కొంచెం క్రాస్ అయిందా? ఏంటి? ఏదో కొంచెం బార్డర్ క్రాస్ చేసావా? కాశ్మీర్ వాడు పాకిస్తాన్ లో అడుగుపెట్టి ఏదో కొంచెం బార్డర్ క్రాస్ చేసాలని చెప్తే పాకిస్తాన్ ఊరుకుంటాడా? ఊర కుక్కర్ కాల్చినట్టు కాల్ చేస్తాడు. ఏదో స్పీడ్ లో కొంచెం ముందుకెళ్ళాను సార్. ముందుకెళ్లాల్సింది స్కూటర్ మీద కదయా, జీవితంలో ముందుకెళ్ళాలి. నీ ఇష్టం వచ్చిన రోడ్డు మీద డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? గత సంవత్సరం దేశంలో ఎంతమంది చచ్చిపోయారో నీకేమో తెలుసా? తెలియదు సార్. తెలీదు. స్పీడ్ గా వెళ్ళడం తెలుసు, యాక్సిడెంట్ చేయడం తెలుసు, జనాలు చంపేయడం తెలుసు. ఏం తెలుసురా మీకు? అసలు తెలుసులేదురా మీకు? రోడ్డు మీద అరటి తొక్క తిని పడేస్తారా? పాన్ పరాగ్ పరా పరా నవిలి గోడల మీద అని ఉమ్మేస్తారు. మీరు రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేస్తారా? అసలు రూపాయి పెట్టి నిరోధకుంటూ తెలియదు కానీ జనాభా లెక్కలు పెంచేస్తారా మీరు? చూడు, గుట్టలు గుట్టలు గుట్టల కింద జనాభా. మీలాంటి వాళ్ళని తుపాకీ పెట్టి కాల్ చేతులు పడేయాలి సార్. ఏదో దేవుడి దేవుళ్ళు కొత్త బండి కొనుక్కున్నాను సార్. ఇంకెప్పుడు అలా చేయాలి సార్. రెడ్ లైట్ పెడితే పర్లాకు దూరంలో ఆగుతాను సార్. వీళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు వెళ్తాను సార్. వెరీ గుడ్. అదే లైట్? గ్రీన్ లైట్ సార్. అంతేనా? ఏడు బాబాయ్ వెళ్ళిపో, వెళ్ళిపో. అనవసరంగా ఇడికి దొరికిపోయినట్టు. వెరీ గుడ్. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, వెళ్ళండి. ప్రతి వెధవకి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. త్వరగా పోనీ అన్నయ్య. సిస్టర్ సిస్టర్ ఇటు, సిస్టర్ ఇటు. కమ్ ఆన్ కమ్
కమాన్ సిస్టర్ లేడనయ్యా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అన్నయ్య త్వరగా స్టార్ట్ చేయి. ఎక్కు ఎక్కు మళ్ళీ వచ్చేస్తాడేమో. ఎక్కు త్వరగా. అయ్యో ఏదో బుక్స్ పోతే పని అమ్మా, మనం పోతే మళ్ళీ కంటానికి అమ్మ నాన్న కూడా లేరు. రా 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 బంగారం లాంటి స్కూటర్ పోగొట్టుకొని ఈ బస్సులో ప్రయాణం చేయాల్సిన స్థితికి వచ్చామమ్మా. అన్నయ్య ఏంటి మన పరిస్థితి? ఎంతకాలం ఇలా దొంగల్లా పారిపోవటం? ఏం చెప్పమంటావమ్మా, ఇది మంచికి చెడుకి జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామం తల్లి. ఇందులో మంచే జరుగుతుందో చెడే జయిస్తుందో ఆ దేవుడే నిర్ణయించాలి. నీకేమైనా సౌండ్ వినిపించిందమ్మా? మనం ఈ గొడవలో పడి ఏ సౌండ్ వినిపించినా అదే అనుకుంటున్నావమ్మా. సిస్టర్ ఇలా వచ్చామ్మా, ఇలా రా సిస్టర్. రా రా అయ్యో రామ్మా, ఇలా సిస్టర్ 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 సిస్టర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.